నాకు తెలిసి ఇంట్లో అందరూ కలిసే ఆస్తి కోసం మాస్టర్ అని నాటకం ఆడుంటారు. చిచి, ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆడపిల్లని బయటివ్వాలంటేనే భయమేస్తుందన్నయ్యా. ఏ తెలిసినోళ్లకో ఇచ్చి చేస్తేనే మంచిదనిపిస్తుంది. ఎవరికిచ్చి చేయాలన్నది తర్వాత విషయం. ముందు మీరు చెప్పింది నిజమని తెలుసుకోవాలి. నిజమైతే పెళ్లి క్యాన్సిల్ చేయాలి. చూస్తూ చూస్తూ అక్క జీవితాన్ని నాశనం చేయలేం కదా నాన్న. వెంటనే ఆ గణపతి మాస్టారు ప్యూను తెలుసుకోండి. ఈ అసైన్మెంట్ ఏంటి? ఇన్కంప్లీట్ ఏంటి? ఇంకొకసారి ఇలా చేశారంటే ఒక్కొక్కరికి ఉంటుంది. వెళ్ళండి క్లాస్కి. సార్, నేను ఒకసారి క్లాస్కి అటెండ్ అయ్యేస్తాను. రే గణపతి, ఆగరా. ఛ, నాకున్న కష్టాలు చాలా ఉన్నట్టు వీడు తలనొప్పిలా తయారయ్యాడు. ఏమైంది సార్, అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు మనసులో ఎక్కడో నువ్వు మంచోడివని కొంచెం జాలుండేదిరా. కానీ ఈ రోజు తెలిసింది నువ్వు ముంచేవాడివని. మీరేమంటున్నారు? అర్థం కావడం లేదు సార్. మామూలు గణపతి గాడికి అర్థం కాలేదంటే అనుకోవచ్చు, కానీ గణపతి బిఏ బీఈడి గాడికి కూడా అర్థం కాకపోవడం ఏంటి? ఏంటి, షాక్ అయ్యావా? అబద్ధం చెప్పిన నువ్వే షాక్ అయితే నిజం తెలిసిన నేనెంత షాక్ అవ్వాలరా? మీ ఇంటి దగ్గర పనుండి వచ్చాను. సరే, నువ్వు ఉన్నావేమో అనుకుని మీ ఇంటికి వెళ్ళా. ప్యూన్ జాబ్ చేస్తూ మాస్టర్ అని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్తావా? అంటే నువ్వు ఆదినారాయణ గారికి వాళ్ళ అమ్మాయికి కూడా మాస్టర్ అని అబద్ధం చెప్పావురా? అమ్మా, ఎంత మోసగాడివిరా! నేను కావాలని అబద్ధం ఆడలేదు సార్. మా అమ్మ కోసం అబద్ధం ఆడాను సార్. ఆ అమ్మాయి కూడా నిజం చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను. కానీ తను ఎక్కడ దూరం అవుతుందోనని భయంతో ఆగిపోయాను సార్. నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు 2 లక్షలు అప్పు అడిగాను కదా, అవి అప్పుగా కాకుండా ఈ నిజాన్ని దాస్తున్నందుకు గిఫ్ట్గా నాకు ఇచ్చేసాయి. అది కాదు సార్. హలో, నేను చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఆదినారాయణ మాట్లాడుతున్నాను. ఆదినారాయణ గారా? అవును. మీ మా ఫోన్ చేశాడ్రా? అయ్యో సార్. చెప్పండి సార్. శంకరం మాస్టర్ వాళ్ళ అబ్బాయి గణపతి మీ స్కూల్లో ప్యూన్గా చేస్తున్నాడా లేక మాస్టర్గా చేస్తున్నాడా? మీ మావయ్యకి నిజం తెలిసినట్టుందిరా. నువ్వు ప్యూనా అని అడుగుతున్నాడు.
నువ్వు 2 లక్షలు ఇస్తానంటే నేను కవర్ చేస్తా. హలో, లైన్లో ఉన్నారా? ఉన్నాను సార్. సార్ సార్ నేను ఇస్తాను సార్, 2 లక్షలు ఇస్తాను సార్, ప్లీజ్ సార్. ఆహా. ఎవరు సార్? గణపతి స్కూల్ టీచర్ కాదని చెప్పింది. గణపతి గొప్ప టీచర్. గణపతి పిల్లలకి చెప్పినట్టు ఎవ్వరూ పాఠాలు చెప్పలేరు. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు సార్. తప్పుగా అనుకోకండి. ఇంతకీ మీరెవరు? నా పేరు మునీశ్వర్. ఈ స్కూల్లో నేను సైన్స్ టీచర్ని. మీరు చెప్పింది నిజమేనా? ఆ గణపతి స్కూల్లో టీచరే కదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను చెప్పేది నిజం. మీకు ఎవరో పొరపాటుగా చెప్పుంటారు సార్. గణపతి చాలా అంటే చాలా ఇంటెలిజెంట్. కావాలంటే మీరు ఒకసారి స్కూల్కి వచ్చి టెస్ట్ చేసుకోండి. సార్ ప్లీజ్ సార్, నువ్వు ఆగు. కాకపోతే గణపతి చాలా సెన్సిటివ్. మీరు ఇలా అనుమానిస్తున్నారని తెలిస్తే ఫీల్ అవుతాడు. తర్వాత మీ ఇష్టం. ఆ, సరే అండి, ఉంటాను. అలాగేనండి. చూసావురా గణపతి ఎలా కవర్ చేశాను? 2 రోజుల్లో 2 లక్షలు రెడీ చేసి పెట్టుకో, లేదంటే నిజం చెప్పేస్తాను. సార్ వద్దు సార్. ఏంటి గంగమ్మ ఇది? ఆ? నీ వల్ల నేను అనుమానించి స్కూల్కి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఇలా అనుమానిస్తున్నావని గణపతికి తెలిస్తే ఎంత బాధపడతాడు? మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అది కాదన్నయ్య గారు. నువ్వు కాస్త నోరు మూస్తావా? నా మీదొట్టే, నేను చెప్పేది నిజం. కరెస్పాండెంట్ భార్య చెప్పింది. ఆ ముసల్దానికి బ్రెయినే పనిచేయట్లేదు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అనుకున్నా స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి. తొందరపడి ఇంకొకసారి ఇలా చేశావంటే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారు. నువ్వు ఆవేశపడకు. ఏదో ఒకటి చేసి నేనే ఈ పెళ్ళి ఆపేస్తాను. నువ్వంతవరకు కామ్గా ఉండు, సరేనా? పూజారి గారు, మా వాళ్ళు గణపతి మాస్టర్ని అవమానించినందుకు నన్ను క్షమించు స్వామి. నా మనసుకు నచ్చిన మాస్టర్తో
పెళ్ళనుకున్నప్పటి నుంచి మా పెళ్ళి ఆపడానికి గంటకో గండం ఎదురు పడుతుంది. మా ఇంట్లో, మాస్టర్ గారింట్లో అందరూ మా పెళ్లి గురించి కంగారు పడుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది స్వామి. ఊళ్ళో సమస్యల్ని పరిష్కరించే మా నాన్నగారికి నా పెళ్ళే ఒక పెద్ద సమస్యగా మారుతుంది. నా పెళ్లి విషయంలో ఇక ఏ చిన్న సమస్య వచ్చినా, పొరపాటు జరిగినా మా నాన్నగారు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే మా పెళ్లి జరిపించాలి స్వామి. మాస్టారు, కూర్చోండి. ఏమైంది విద్య? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను క్షమించండి మాస్టారు. నా వల్లే మీకు ఈ సమస్యలు, అవమానాలు. అలా అనకు విద్య. నిజమే కదా, గురువైన మిమ్మల్ని అనుమానంతో అవమానించాం. మా గంగమ్మత్త మీరు మాస్టర్ కాదని ఇంట్లో పెద్ద గొడవ చేసి బలవంతంగా మీ స్కూల్కి ఫోన్ చేయించింది. నాకు తెలుసు ఈ విషయంలో మీరు చాలా బాధపడి ఉంటారని. అసలు మీది సున్నితమైన మనసు, పైగా మాస్టర్ ఉద్యోగం, మీరు ప్రేమించేది. అందరూ దండం పెడుతూ గౌరవించేది. అందుకే నా తప్పుని మన్నించమని గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాను. నువ్వు తప్పు చేయలేదు విద్య. నేనే నిజాన్ని సమాధి చేసి అబద్ధాన్ని బతికించుకుంటూ నిన్ను మోసం చేస్తున్నాను. అసలు మొదట్లోనే నీకు నిజం చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. నన్ను క్షమించు విద్య. డిగ్రీ ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది పాస్ అవ్వచ్చు. విద్య దూరం అయితే దక్కదు అని మావయ్య చెప్పిన మాటల వల్ల, నీ మీద మనసులో ఉన్న ప్రేమ వల్ల నిజాన్ని చెప్పలేకపోయాను. ఏమైంది మాస్టారు? ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే మాస్టారు. మా నాన్నకి మీ మీద నమ్మకం పెరిగింది. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఉంటే చాలు. అప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా మా నాన్న మన వైపు నిలబడతారు. ప్రేమతో అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. సరేనా? మీకు నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. అందుకే ఇందాకటి నుంచి మీరేం మాట్లాడడం లేదు. అయ్యో, అలాంటిదేం లేదండి. మీతో మాట్లాడడానికి టైం దొరికేదే కొంచెం సేపు. అందుకే మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉండిపోతాను. సమయం ఇట్టే గడిచిపోతుంది. అలా అని మన పెళ్ళయ్యాక నన్ను చూస్తూ మన ఇంట్లోనే ఉండిపోతే
పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తారు? ఏం మాట్లాడినా చదువు పాఠాల దగ్గరికి వస్తారేంటి విద్య? మాట్లాడడానికి మీ దగ్గర ఇంకేం మాటలు ఉండవా? ఉహుం. మన పెళ్ళవగానే మీరు నాకు పాఠాలు నేర్పించాలి. 10వ తరగతి పరీక్షలు రాసి ప్రైవేటుగా డిగ్రీ రాసి పాస్ అయ్యి టీచర్ అవ్వాలి. ఈ మాట నాకు 100 సార్లు చెప్పారు విద్య. 1000 సార్లైనా అంటూనే ఉంటాను, తదాస్తు దేవతలు తదాస్తు అంటారని. వాళ్ళు అనకపోయినా మీరు వదిలిపెట్టరు కదా. పదండి. ఏంటిలా నవ్వుతూ దంచుతారా? వెయ్యవే రానానా. గణపతి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివయ్యా. చక్కనేనమ్మాయి, పెద్దింటి పిల్ల నీకు భారీగా వస్తుంది. దేనికైనా రాసిపెట్టుండాలి. గణపతి మంచితనానికి దేవుడలా రాసిపెట్టాడు. ఇంక నీ చిన్న కొడుక్కి ఎలాంటి సంబంధం వస్తుందో పార్వతమ్మ. ఎంతొచ్చినా ఆదినారాయణ గారి కుటుంబం కంటే గొప్ప సంబంధం రాదుగా. అది నిజమేలే. సరే, అందరం వెళ్ళి మంగళ స్నానానికి రెడీ చేద్దానండి. గణపతి, నువ్వెళ్ళు. అమ్మా, వచ్చినోళ్ళు పని చూసుకుని వెళ్లకుండా అనవసరంగా నా జోలికి వస్తున్నారు. ఇంకొకసారి ఇలా నా గురించి ఎవరైనా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదమ్మా. వచ్చినోళ్ళందరికీ చెప్పు. విద్యతో మన బాలుగాడికి పెళ్ళైతే మన ఇంటికి కోడలు కాదు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అనుకున్నాం. కానీ చివరికి మాస్టర్ని చేసుకోవాలనే దాని పంతమే నెగ్గింది. పెళ్లి కూతుర్లా ముస్తాబవుతుంది. ఇల్లు అలగ్గానే పండగవ్వదమ్మా. కానీ తాళి కట్టగానే పెళ్లి మాత్రం అవుతుంది. నువ్వు నీ ముసలి సామెతలు. సామెత పాతదే కావచ్చు, కానీ పెళ్లి పీటలెక్కేలోపు ఎలాగోలా పెళ్లి ఆపేస్తాను. పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలు పెడతారు, కానీ మనింట్లో ఈ పసుపు పండగ దగ్గరే ఆగిపోతుంది. ఎలాగే? దంచిన పసుపు దాని మొహాన పూయాలి కదమ్మా. ముత్తైదువులు దాని మొహాన పూయగానే మొహం అంతా మండిపోతుంది. అలా ఎలా? దాంట్లో నేనొక కెమికల్ కలపబోతున్నాను. అప్పుడు ముందు ముత్తైదువుల చేతులు మండుతాయి కదే. నిజమే, అందుకే చేతులకి మనం నూనె రాసుకొని ప్రేమని నటిస్తూ విద్య పని పడదాం. దెబ్బకి పెళ్ళాగుతుంది. ఆ తర్వాత కథ నేను నడిపించి మెల్లగా బాలాజీతో పెళ్లి కుదిరేలా ప్లాన్ చేస్తాను. నువ్వు సూపర్ పద్దు. ఏంటి పద్మ, తల్లి కూతుళ్ళిద్దరు దూరంగా ఉన్నారు? మీకీ పెళ్లి ఇష్టం లేదా ఏంటి? ఎంత మాట పిన్ని! విద్య నిధుల పెళ్ళంటే మా ఇంట్లో 100 పెద్ద పండుగలు జరుగుతున్నట్టు లెక్క. ఏదిటివ్వండి, మేము దంచుతాం. అమ్మా, నువ్వు కూడా దంచు. వెయ్యండి. ఇద్దరమ్మాయిల పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తుంటే మీకెలా ఉందో గాని మాకు మాత్రం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. మా అత్తయ్య వాళ్ళకి దిష్టి పెట్టకుండా త్వరగా పసుపు రాసేయండి. బంగారంలా మెరిసిపోవాలి. పెళ్లి కొడుకుల్ని డామినేట్ చేసేయాలి. అలాగే లక్కీ. కాకపోతే ముందు మీ అత్తయ్య వాళ్ళు మా అందరి కాళ్ళకి పసుపు రాయాలి.
అదే ఆచారం. మనకంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య వదినకి రాయాలి. మాదే ఉందిలేండి. ముందు మీ కాళ్ళకి రాయించుకోండి. అమ్మా, వాళ్ళు చెప్పినట్టు చేయనివ్వు. విద్యానిధి, మా కాళ్ళకి పసుపు రాయండి.